సర్వే నంబర్ 374 ఎంపీడీఓ కార్యాలయం ఎదురుగా మరి బైపాస్ రోడ్డు కానుకొని దాదాపు 900 గజాల ప్రభుత్వ స్థలాన్ని ప్రైవేటు వ్యక్తులు కొంతమంది 5 మంది దాదాపు 900 గజాల ప్రభుత్వ భూమిని తప్పుడు సమాచారం ఇచ్చి మున్సిపల్ అధికారులు ఇండ్లు లేకున్నా ఇండ్లు ఉన్నట్టు మరి పత్రాలు సృష్టించి మరి 59 జీవో కింద దరఖాస్తులు చేసుకొని మరి ఈరోజు అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారు. మరి కోర్టును కూడా మరి తప్పుదారి పట్టించే విధంగా అక్రమార్గులు మరి తప్పుడు పత్రాలు సృష్టించి మరి ఇండ్లు లేకున్నా ఇంటి నంబర్లు పొంది వాటినే మరి మున్సిపల్ అధికారుల ద్వారా అనుమతులు పొందే ప్రయత్నం కూడా చేసి కొన్ని క్యాన్సల్ అయితే మరి వాళ్ళు కోర్టును కూడా తప్పుదారి పట్టించి మరి ఇండ్లు ఉన్నట్టు గత 10-15 ఏళ్ళుగా ట్యాక్స్ కడుతున్నట్టు తప్పుడు సమాచారం ఇచ్చి ఈరోజు అక్రమార్కులు అక్కడ G+1 G+2 ఇండ్ల నిర్మాణం చేస్తున్నారు. దాదాపు 900 గజాల ప్రభుత్వ భూమి బహిరంగ మార్కెట్లో 9 కోట్ల పైచీలకు ఉంటుందని మరి చర్చ జరుగుతుంది. కాబట్టి దీనిపై మేము గత డిసెంబర్ నుంచి మీడియాలో వచ్చిన కథనాల ఆధారంగా డిసెంబర్లోనే 7వ తారీఖు మరి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో CCL కార్యాలయంలో మరి వినతి పత్రం ఫిర్యాదు చేయడం జరిగింది. అయినప్పటికీ తహసీల్దార్ గారు కానీ అటు మున్సిపల్ అధికారులు కానీ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం వలన ఈరోజు దాదాపు 900 గజాల విలువైన ప్రభుత్వ భూమి ప్రైవేటు వ్యక్తుల కబ్జా గురవుతున్నది. కాబట్టి ఈరోజు మరి జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని ప్రజావాణిలో మరి అడిషనల్ కలెక్టర్ గారికి మరోసారి ఫిర్యాదు చేసి ఈరోజు మరి ప్రభుత్వ భూమిని కాపాడాలని 900 గజాల ప్రభుత్వ భూమి కాపాడి కోర్టులో కేసులు ఉన్నప్పటికీ కూడా కోర్టు అప్పీల్ వెళ్ళి కూడా ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకోవాలని మేము డిమాండ్ చేయడం జరిగింది. మరి అక్రమార్కులపై భూభారతి చట్టం, మున్సిపాలిటీ చట్టం, మరి భూ ఆక్రమణ చట్టం ద్వారా వాళ్ళపై కేసులు కూడా నమోదు చేయాలని కోరడం జరిగింది. దీనికి స్పందించిన అడిషనల్ కలెక్టర్ గారు RDO గారికి ఎంక్వైరీ చేసి రిపోర్ట్ ఇవ్వాల్సిందిగా కోరడం జరిగింది. కాబట్టి ఇప్పటికైనా అధికారులు సమన్వయంతో పనిచేసి మున్సిపల్ అధికారులు కానీ రెవెన్యూ అధికారులు కానీ మరి ఉన్నతాధికారులకు సరైన లేని ఎడల మరి మేము న్యాయస్థానాలు అయినా సరే ఆశ్రయించి అధికారుల నిర్లక్ష్యాన్ని తప్పకుండా న్యాయస్థానం ద్వారా మేము నిగ్గు తెలుస్తామని తెలియజేస్తున్నాము. ఇప్పటికైనా ఉన్న అధికారులు సమన్వయంతో రెవెన్యూ కానీ మున్సిపల్ అధికారులు కానీ సమన్వయంతో పనిచేసి విలువైన ప్రభుత్వ భూమిని కాపాడాలని మేము సామాజిక కార్యకర్తలుగా డిమాండ్ చేస్తాను. లేని పక్షంలో అధికారుల నిర్లక్ష్యాన్ని కోర్టు ద్వారా మరి నిగ్గు తెలుస్తామని మేము హెచ్చరిక జారీ చేస్తున్నాం. ఇప్పటికైనా అధికారులు మేల్కోవాలని కోరడం జరుగుతుంది. ఈ సంఘటన జరుగుతుంటే